Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. ఆయన ఓ మాజీ సీఎం మనవడు, ప్రస్తుతం సీఎం కుమారుడు, పైగా క్రీడా శాఖ మంత్రి, అంతకు మించి ఓ స్టార్ హీరో. అయితే ఏంటి, చట్టం ముందు అంతా సమానమే. అందుకే ఆయన కోర్టు నుంచి నోటీసులు అందుకున్నాడు. ఇక ఈ విషయం కోలీవుడ్లో బిగ్ ఇష్యూగా మారింది. కొంతమంది నెటిజన్స్ ఈ హీరోపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. తండ్రి సీఎం కదా అని ఓవర్ యాక్షన్ చేస్తే ఎవరూ ఊరుకోరంటూ వార్నింగ్స్తో పాటు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఇష్యూను మరింతగా ముదిరేలా చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? ఉదయనిధి స్టాలిన్, ది గ్రేట్ పొలిటీషియన్ కమ్ రైటర్, కరుణానిధి గ్రాండ్ సన్, ప్రజెంట్ తమిళనాడు సీఎం స్టాలిన్ వన్ అండ్ ఓన్లీ సన్, పైగా యూత్ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫ్ తమిళనాడు మినిస్టర్. ఇంతకీ ఉదయనిధి స్టాలిన్ కు కోర్టు ఎందుకు నోటీసులు ఇచ్చింది? మామన్నన్ సినిమానే చివరిదని నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు అతన్ని ఇరకాటంలో పడేశాయి. ఏకంగా హైకోర్టు నుంచి నోటీసులు అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మామన్నన్ సినిమా ప్రారంభించడానికి ముందే నిర్మాత రామశరవణన్ నిర్మాణంలో స్టాలిన్ ఓ సినిమాకి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ సినిమాకి ఏంజెల్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో పాయల్ రాజ్పుత్, ఆనంది కథానాయికలు. కేఎస్ అధియమాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ 80% పూర్తయింది. మరో 20% చిత్రీకరణ మాత్రమే మిగిలింది. ఈ సినిమా కోసం నిర్మాత ఇప్పటి వరకు 13 కోట్లు ఖర్చు పెట్టాడు. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులు ఆలస్యమైంది. ఈ గ్యాప్లో ఉదయనిధి స్టాలిన్ మామన్నన్ సినిమాని ప్రారంభించి ఇప్పుడు రిలీజ్ చేసేందుకు కూడా సిద్ధమయ్యాడు. అంతేకాకుండా ఇదే తన చివరి చిత్రమని ప్రకటించాడు. ఉదయనిధి స్టాలిన్ తీసుకున్న నిర్ణయంపై కోలీవుడ్ ప్రొడ్యూసర్ రామశరవణన్ తాజాగా కోర్టు మెట్లెక్కారు. ఉదయనిధితో పాటు మామన్నన్ మూవీ మేకర్స్ కు కోర్టు నోటీసులు పంపారు. రిలీజ్ను ఆపాలని ఆ నోటీసుల్లో కోర్టు చేశారు. మామన్నన్ సినిమా కంటే ముందు ఉదయనిధి స్టాలిన్ ఏంజెల్ సినిమాకు కమిట్ అయ్యారని, 80% షూటింగ్ పూర్తయ్యాక మామన్నన్ షూటింగ్ మొదలుపెట్టారని రామశరవణన్ తన పిటిషన్లో కోర్టుకు విన్నవించారు. ఆ 80% షూటింగ్కు తనకు 13 కోట్ల మేర ఖర్చయిందని, ఇప్పుడు తన షూటింగ్ పూర్తి చేయడం మానేసి సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించడం దారుణమంటూ దాంట్లో రాసుకొచ్చారు. ఉదయనిధి తక్షణం తన షూటింగ్కు హాజరయ్యేలా ఆదేశించాలని, అప్పటి వరకు మామన్నన్ సినిమా రిలీజ్ కాకుండా ఆపాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ను విచారించిన మద్రాస్ హైకోర్టు స్టాలిన్ కు మామన్నన్ నిర్మించిన రెడ్ జైంట్ మూవీస్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేస్తూ ఆలోపు నోటీసులకు స్పందించాల్సిందిగా కోర్టు వారిని ఆదేశించింది.